సిఎస్ లాంటివి చేయాలంటే చాలా టఫ్ అంటూ ఉంటారు. అవునండి. ఏంటంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కానీ సీఏకి కష్టం కన్నా సీఏకి ఒక డిసిప్లిన్ కావాలి. ఒక ఒక పర్టికులర్ డిసిప్లిన్ వెళ్తే సీఏ అయిపోతుంది. కానీ ఆ సమాజంలో ఉన్న ప్రచారం చేసింది సీఏ చాలా కష్టం. మా తల్లిదండ్రులు అంటే నీ వల్ల కాదు, ఎందుకు అంత పై ఎత్తులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంట్లో ఇదే అంటారు, నువ్వు సీఏ చేసేస్తావా, అంత పై ఎత్తు ఎందుకు అనుకోని. యాక్చువల్గా అతనికి క్షమత ఉంటుంది, కానీ పేరెంట్సే తెలుసుకోలేకపోతారు మా అబ్బాయికి అంత క్షమత ఉందో అంటే లేదా. టైం వేస్ట్ అవ్వకూడదు అన్న కాన్సెప్ట్ లో వెళ్తూ మీకు ఉంటారు. టైం వేస్ట్ అవ్వలేదు కదా, +2 కామర్స్ ఎలాగో అవుతుంది కదా. ఇఫ్ ఏదైనా ఉండిపోయిందంటే మళ్ళీ రాయాలి మొత్తం అంటూ ఉంటారు. కార్పొరేట్ కామర్స్ లాంటి కాలేజ్ ఎన్విరాన్మెంట్లో వెళ్ళారు, మీకు మీతో చాలామంది సీఏ ఫౌండేషన్ ఇస్తుంటారంటే ఆటోమేటిక్గా అది ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఆ స్టూడెంట్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే వీఆర్ నాట్ కంపెలింగ్ ఎనీబడి టు డూ సీఏ, వీఆర్ గోయింగ్ టు ఓన్లీ టేక్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ టు ద సీఏ ఫౌండేషన్ ఆర్ సీఏ ఇంటర్ కోర్సెస్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో ఈ కరికులంలో వచ్చి వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ చూపెడుతున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు చేయగలుస్తారంటే అది ఖచ్చితంగా వాళ్ళు సీఏ అవుతారు. కానీ ప్రొవైడెడ్ సీఏ చేయడానికి వాళ్ళకు డిసిప్లిన్ కావాలి, డిసిప్లిన్ మెథడ్ ఆఫ్ స్టడీయింగ్, డిసిప్లిన్ మెథడ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్, ఇంటెలిజెన్స్ ఈజ్ రిక్వైర్డ్. కానీ చాలామంది ఏంటనుకుంటారు ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళే సీఏ పాస్ అవుతారు, అది కాదు. డిసిప్లిన్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ.